వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజకీయ వైరాగ్యంతో ఉన్నట్టుగా ఉంటున్నారు ఇక్కడ, ఏం పట్టించుకోను. అధిష్టానం ఆదేశిస్తే తప్పితే నాగరాజన్ చూస్తా ఉంటే నన్ను ఇప్పటికిప్పుడు బయట లాక్కెళ్ళి మళ్ళీ యాక్టివేట్ చేయాలని కావాలని నాకు కోరిక సార్. రఘువీరారెడ్డి గారు అంటే ఒక సీనియర్ నాయకుడు జగన్ గారు పక్కన ఉండింటే ఆ సిద్ధాంతాలు అవన్నీ ఆ లక్ష్యాలన్నీ కూడా సరిగ్గా ఉండేటివి. జగన్ కాంగ్రెస్లో ఉండింటే మేమందరూ కూడా జగనే మా ముఖ్యమంత్రిగా ఉండేటువంటి. అసలు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, అదొక దేవాలయమే అని కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నారు. రీజనల్ పార్టీస్లో ఉన్నటువంటి డిఎన్ఏ రీజనల్ పార్టీ పందెం కోళ్ళు 365 రోజులు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నంత వరకు పందెం కోళ్ళు నడుస్తూనే ఉంటున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేయించి తప్పు చేశాడంటారా? డెఫినెట్గా ఇప్పుడు అరెస్ట్ వారెంట్కి ఎఫ్ఐఆర్ వేస్తారు. అంటే కాపులు కమ్మలు కలవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. 100 మార్కులు వేసి జనంతా రైట్ టైంలో వచ్చినాడు, రైట్ టైంలో వచ్చినట్టు చెప్తున్నా. అదే చిరంజీవి గారు 2009లో రాకుండా 2014లో వచ్చింటారు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరగా చూశారు, ఆయన మనిషిగా ఉన్నారు. మీరు తనయుడిని చూస్తున్నారు కదా, ఇద్దరిలో ఉన్న తేడాలు ఏమైనా గమనించారా? చాలా తేడాగా. ఏమా తేడా? ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? నా సిద్ధాంతాలు పక్కన పెట్టి వైసీపీలోనూ ఇంకో పార్టీలో చేరి ఉంటే అధికారంలోకి వస్తే నా రాష్ట్రంలో ఏదైనా నేను మంచి చేయొచ్చు కదన్న ఆలోచన ఎందుకు రాదంటారు? ఇప్పుడైతే అక్కడ పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. మాకున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో మొత్తం పోయింది. మీరందరు సీనియర్లు ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడము అప్పుడున్న యూపీఏ సర్కారు కారణం ఏంటి సార్? అసలుకి నాకు తెలుసు, తెలియదని కాదు. కేరళము, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు మీకున్నాయి. తమిళనాడులో 2 మంత్రి పదవులు. వాళ్ళు 70 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు, గవర్నమెంట్లో ఇస్తామన్నారు. నిజంగా వాళ్ళతో కలిసి పోయి ఉండింటే ఈరోజు ఒక 170-180 సీట్లు గెలిచేటువంటి వాళ్ళము. కానీ ఇతను చాలా జాగ్రత్తగా ముందు నుంచి పొలిటికల్గా ఇతను యూత్ కాంగ్రెస్లో చేరతాను, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని వచ్చినాడు. తలపతి విజయ్. వైఎస్ షర్మిలా గారు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమె పాటుపడుతున్నారా, లేదా ఉదయం లేచినప్పటి నుండి కుటుంబ వ్యవహారాల విషయాలు కావచ్చు అన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే ఆమె పాకులాడుతున్నారా? తెలుగుదేశం పార్టీకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా కానీ 2009లో రాజశేఖర్ గారు 2వసారి సీఎం అయిన తర్వాత మీకు శైలజానాథ్ గారికి మంత్రి పదవులు వచ్చాయి. ఒక సీనియర్ పొలిటీషియన్ దివాకర్ రెడ్డి గారిని ఎందుకు తప్పించారంటారు? అప్పుడు అతనికి చాలా ఫిర్యాదులు పోయినాయి. ఎవరి మీద? దివాకర్ రెడ్డి గారి మీద. మరి ఇదే ఎలక్షనీరింగ్ ఇలాగే జరిగి, ఇదే పొలిటికల్ సిస్టమ్ ఇలాగే జరిగితే మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు పీఎం ఎలా అవుతారంటారు? ఎన్టీ రామారావుకి ఎదురు లేదనుకున్నారు, ఇందిరాగాంధీకి ఎదురు లేదనుకున్నారు, మమతాకి ఎదురు లేదనుకున్నారు. అదే ఈరోజు ఇతను కూడా ఇంకెదురు లేదనుకుంటా ఉన్నారు. ఏ విధంగా అయితే ఓడింది, నేను దిగను. ఏమది మమతా బెనర్జీ? ఏమది? ఎక్కడ పోతుంది ఇది? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్?